పెసరపప్పు లడ్డూలు ఇలా చేయండి, నోట్లో వెన్నలా కరిగిపోతాయి. 2 కప్పుల పెసలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని స్ట్రైనర్లో వేసుకుని నీళ్లు వాడిన తర్వాత కడాయిలోకి వేసుకుని దోరగా వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పు పలుకులు వేసుకుని వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలోకి పెసరపిండిని కూడా వేసుకుని 1-2 నిమిషాల పాటు నేతిలో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 కప్పుల పెసరపిండికి 2 కప్పుల వరకు పాలు పోసుకుని ఇలా వేయించుకుంటూ ఉంటే కాసేపటికి ఇలా దగ్గరగా అయ్యి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడి పొడిగా అయిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత సగం మిక్సీ జార్లోకి వేసుకుని మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర బెల్లాన్ని వేసుకోవాలి. అంతా ఒకసారిగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని అంతా కలిసేలా కలుపుకుని వేయించిన జీడిపప్పు పలుకులు వేసుకుని లడ్డూలుగా చుట్టుకోవడమే.